Yes, welcome to Q&Q exams. SSC MTS 2025 నోటిఫికేషన్ మనకు ఆల్రెడీ తెలిసిన సంగతి. సో మనకు అందులో హవాల్దార్ నోటిఫికేషన్ 1075 మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో మరిన్ని ఇంకా కొన్ని డేస్లో మనకు ఎంటీఎస్ సంబంధించిన వేకెన్సీస్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కమిషన్ మనకు ముందుగానే నోటిఫికేషన్లో మెన్షన్ చేసింది. సో ఎంటీఎస్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో లెక్కలు చూస్తున్నారు వాళ్ళు, ఇంకా వివిధ శాఖల నుంచి డాటా సేకరిస్తున్నారు. సో ఎంటీఎస్ వేకెన్సీస్ కూడా మనకు అనౌన్స్ చేస్తారు. దానికన్నా ముందుగా మనకు హవాల్దార్ వేకెన్సీస్ 1075 కూడా అనౌన్స్ చేయడం జరిగిందన్నమాట. ఓకేనా? ఎస్. సో మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వారిని దృష్టిలో పెట్టుకొని సెషన్ 1లో అర్థమెటిక్ లేదా మ్యాథమెటికల్ ఎబిలిటీ గురించి అందులో అడిగిన 2024 గత క్వశ్చన్లు ఏంటో అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా అండి? సో న్యూమెరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ దట్ ఈస్ అర్థమెటిక్. ఓకే, న్యూమెరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ 2024లో అడిగిన క్వశ్చన్లు ఏంటి అని మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో మనకు తెలుసు దిస్ ఇస్ ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, ప్రాఫిట్ మరియు లాస్, లాభాలు మరియు నష్టాలు అనే టాపిక్ నుంచి మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది 2024లో. ఓకేనా? ఎంటీఎస్ అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏ షాప్ కీపర్ ఆఫర్డ్ ఫాలోవింగ్ 4 డిఫరెంట్ స్కీమ్స్. ఏంటి? డిస్కౌంట్ స్కీమ్స్ అన్నమాట. 4 డిఫరెంట్ డిస్కౌంట్ స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. ఎవరికి? కస్టమర్స్కి అన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఏం చెప్తుందంటే 2 సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 8%, బి స్కీమ్ బి a discount of 11% followed by discount of 5%, scheme C successive discount of 13% and 3%, scheme D a discount of 16% అన్నాడు. ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఒక దుకాణదారుడు ఒక వస్తువు కొనుగోలుకు 4 వేర్వేరు డిస్కౌంట్లు పథకాలను అందించాడు. వరుసగా 8 డిస్కౌంట్లు, 11 డిస్కౌంట్, తర్వాత 5 డిస్కౌంట్ 5%, తర్వాత వరుసగా 13%, తర్వాత 3% డిస్కౌంట్, లేదా డైరెక్ట్గా 16% డిస్కౌంట్ అన్నారు. సో ఇఫ్ రాజు want to purchase the item from this shop at a minimum price, at what price? ఇది చాలా ఇంపార్టెంట్. at minimum price, చాలా తక్కువ ధరకి రాజు ఈ వస్తువుని ఏదైతే ఐటెంని ఆఫర్ చేశారో కొనాలనుకున్నప్పుడు అతను ఏ స్కీమ్ చూజ్ చేసుకుంటే బాగుంటుంది అని అడుగుతున్నాడు. సో దెన్ హీ షుడ్ ఆప్ట్ ఫర్ ద డిస్కౌంట్ స్కీమ్ ఆఫ్ ఏ స్కీమా, బి స్కీమా, సి స్కీమా, డి స్కీమా అని మనం గమనించాలి. ఇది సెషన్ 1లో 2024 ఎంటీఎస్లో అడగడం జరిగింది. సో దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం చూద్దాం. సో హియర్ యాక్చువల్గా సక్సెసివ్ డిస్కౌంట్ అంటే మనకు ఫార్ములా ఏంటిది? ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ వై బై 100. ఓకే, హోల్ పర్సంటేజ్. ఇదే కదా మనకు సక్సెసివ్ డిస్కౌంట్ ఫార్ములా. సో మనం ఈ ఫార్ములాలు ఇక్కడ అవసరమే లేదు, జాగ్రత్తగా మీరు గమనించండి. 2 సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 8% అంటే 8 + 8 16 మైనస్ XY బై 100 అంటే తగ్గుతుంది. ఓకేనా? ఇది ఒకటి. నెక్స్ట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 11% ఫాలోడ్ బై 5%. జాగ్రత్తగా మీరు ఆప్షన్ గమనించండి. 11 + 5 ఎంత? అది కూడా 16 మైనస్. ఓకే, నెక్స్ట్ సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 13% అండ్ 3%. అది కూడా 13 + 3 అంటే అది కూడా 16 అది కూడా ఏంటి? 16 మైనస్. నెక్స్ట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 16 అంటే ఓన్లీ 16% అన్నాడు. సో ఒక కొనుగోలుదారుడికి అతను వస్తువు కొనుక్కోవాలంటే అతను ఎప్పుడు ఏ వైపు చూస్తాడు? ఎక్కడ ఎక్కువ డిస్కౌంట్ వస్తే ఆయన అక్కడనే కొనుక్కుంటాడు. ఆయన అర్థమైందా? ఎవరైతే డిస్కౌంట్ ఎక్కువగా అతనికి ప్రొవైడ్ చేస్తారో అక్కడే అతను వస్తువు కొనుక్కుంటాడు. కాబట్టి సో మనకు ఇక్కడ అన్నీ గమనిస్తే సక్సెసివ్ డిస్కౌంట్ ఇక్కడ అన్నీ గమనిస్తే సో మనకు ఈ డిస్కౌంట్లు అన్నింటిలో సక్సెసివ్ మెన్షన్ చేశాడు. బట్ ఇక్కడ డిస్కౌంట్ డీలో సక్సెసివ్ మెన్షన్ చేయలేదు. సక్సెసివ్ మెన్షన్ చేస్తే ఇక్కడ పర్సంటేజ్ తగ్గుతుంది. అంటే ఈ మూడు స్కీమ్లో ఏమవుతుంది? డిస్కౌంట్ అనేది తక్కువ. అంటే ఈ 3 స్కీమ్లు ఎంచుకుంటే రాజీవ్ అనే వ్యక్తికి డిస్కౌంట్ తక్కువ వస్తుంది. సో ఎక్కువ డిస్కౌంట్ ఎక్కడ వస్తుంది? ఆప్షన్ డి వద్దనే వస్తుంది. అది 16%. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. రీనా బైస్ an iron for 900 rupees. Okay, and sells it at loss of 12%. Then what is the selling price of the iron? ఓకేనా? రీనా ఒక ఇనుమును 900 కొని 12%కి అమ్మినచో, 12% నష్టానికి అమ్మినచో ఆ ఇనుము అమ్మకం ధర ఎంత? ఓకే, ఆ ఇనుము యొక్క అమ్మకం ధర సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. యాక్చువల్గా రీనా ఎంత కొన్నది? 900 కొన్నది.
ఓకేనా. సో రీనా ఎంత కొన్నది వస్తువుని, ఒక నిమిషం. సో రీనా ఎంత కొన్నది, 900కి వస్తువుని కొనడం జరిగింది. అంటే రీనా 900కి 900 రూపీస్కి వస్తువుని కొన్నది. సో ఆమెకు ఎంత నష్టానికి అమ్మింది అంటే 12%. అంటే ఈ 900 12% నష్టము అంటే 12% లాస్. 12% లాస్ అంటే అర్థం ఏంటిది అంటే ఆన్ ఎవ్రీ 100 12 రూపాయలు నష్టం అని అర్థం. అంటే 900 ఎన్ని 100లు ఉన్నాయి, 9 × 100 రాసుకోవచ్చు కదా. 900లో ఎన్ని 100లు ఉన్నాయి, 9 100లు ఉన్నాయి. సో ప్రతి 100లో ఆమెకి ఎంత నష్టం కలుగుతుంది, 12 నష్టం కలుగుతుంది. అంటే 12 9 ఎంత, 108. అంటే 900 కొన్నది, 900 108 నష్టం పోగా ఆమె ఎంతకు అమ్మింది అంటే 792 రూపాయలకు అమ్మింది. ఓకేనా, దిస్ ఈజ్ ఆన్సర్. దీనికి మనం కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు, ఆ ఫార్ములా ఈ ఫార్ములా ఏం అవసరం లేదు. జస్ట్ లాజిక్ సింపుల్ ఒక్కసారి గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఓకేనా, రైట్. సో మరిన్ని ఇటువంటి క్వశ్చన్స్ మీకు త్వరగా మీ సెక్షన్లో చేయాలంటే మనకు ఒక ఆఫర్ కూడా ఉంది, ఒకటి చెప్తాను. సో బిఫోర్ గోయింగ్ టు దట్, సో SSC MTS 2025 సంబంధించి మనకు 2 సెషన్లు ఉన్నాయి. సెషన్ 1 ఉంటుంది, సెషన్ 2 ఉంటుంది. సో సెషన్ 1లో మనకు 40 క్వశ్చన్స్ ఇస్తారు. న్యూమెరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి. రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి 40 క్వశ్చన్లు వస్తాయి. మొత్తం చూసుకుంటే సెషన్ 1లో మనకు 40 క్వశ్చన్లు ఉన్నాయండి. ఓకేనా, సెషన్ 1లో మనకు 40 క్వశ్చన్లు ఉన్నాయి. ఓకేనా, సెషన్ 1లో మనకు 40 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ 40లో నెగిటివ్ మార్కింగ్ ఎట్టి పరిస్థితుల్లో లేదు. బట్ మీరు సెషన్ 1లో క్వాలిఫై అయితే మాత్రమే మీకు సెషన్ 2 అనేది కరెక్షన్ చేస్తారు. ఓకేనా. సో సెషన్ 2లో మనం ఎన్ని క్వశ్చన్లు రైట్ పెట్టాలి అంటే యావరేజ్గా అన్ని కేటగిరీస్ చూస్తే యావరేజ్గా 12 క్వశ్చన్లు మీరు సెషన్ 1లో కరెక్ట్ చేస్తే అప్పుడు సెషన్ 2లో మీరు ఎంత బెటర్ పర్ఫామ్ చేస్తారో దాన్ని వ్యాలిడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు సెషన్ 1లోనే మీరు పర్ఫామ్ చేయలేదు అనుకోండి, 12 కన్నా తక్కువ అసలు క్వాలిఫై అవ్వలేదు. యాక్చువల్లీ సెషన్ 1 క్వాలిఫై ఇన్ నేచర్. మీరు క్వాలిఫై కాకపోయారు అనుకో, సెషన్ 1లో మీరు అన్ని క్వశ్చన్లకి అన్ని కరెక్ట్ ఆన్సర్ పెట్టినా దేర్ ఇస్ నో యూస్. అంటే SSC MTS 2025 జాబ్ మీరు పొందుకోవాలి అంటే సెషన్ 1 అనేది మీ యొక్క జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అని నేను చెప్తున్నాను. ఓకేనా, రైట్. అండ్ సెషన్ 2 గమనిస్తే అది మనకు 50 క్వశ్చన్లు ఉంటాయి. సో ఇక్కడ మనకు ఒక నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, -1 నెగిటివ్ మార్క్ ఉంది. అక్కడ ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ ఉంటుంది కాబట్టి సో -1. సో మనకు ఓవరాల్ చూసుకుంటే 180 మార్క్స్కి మనకు ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. అండ్ నేను ఇంకోటి చెప్తున్నాను, SSC MTS 2025లో సెషన్ 1 కన్నా సెషన్ 2 మాత్రమే చాలా ఈజీగా ఉండబోతుంది. ఎందుకంటే 2024 మీరు ఒక కట్ ఆఫ్ని మీరు ఒకసారి గమనించండి. కట్ ఆఫ్ గమనిస్తే 150 మార్కులకి దాదాపుగా అభ్యర్థులు 95 నుంచి 130 అండ్ 130 ఎబోవ్ ఈ మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, 150కి ఒక అభ్యర్థికి 130 అండ్ ఎబోవ్ మార్క్స్ వచ్చాయంటే దాని అర్థం ఏంటిది అంటే సెషన్ 2 అనేది వెరీ ఈజీగా ఉండబోతుంది అని అర్థం. సో మీరు సెషన్ 2లో మీరు మంచిగా పర్ఫామ్ చేసి సెషన్ 2 వరకు మీరు రావాలి అంటే సెషన్ 1 అనేది మీకు జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ చాలా కీలకం. సో సెషన్ 1ని మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అని నేను చెప్తున్నాను. ఎస్, సో మనము Q&Q ఎగ్జామ్స్ అనే యాప్లో, సో మన యాప్లో SSC MTS 2025 స్పెషల్గా బ్యాచ్ డిజైన్ చేశాము. ఎవరైతే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని సో వాళ్ళు క్వాలిఫై అయ్యే విధంగా మనము గ్యారంటీ క్వాలిఫై బ్యాచ్ కేవలం 99 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా చెప్తున్నాను. సో కేవలం 99 రూపీస్కి మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మీకు సెషన్ 1లో ఉన్న న్యూమెరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ యాజ్ వెల్ యాజ్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా మీకు తెలుగు మరియు ఇంగ్లీష్లో బోధించడం జరుగుతుంది. ఓకేనా, తెలుగు మీడియం వాళ్ళకి అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి న్యాయం చేసే విధంగా తెలుగు మరియు ఇంగ్లీష్లో మీకు బోధన ఉండబోతుంది. అది కూడా గమనించండి. ఓకేనా, రైట్. సో కేవలం 99 రూపీస్కే మనం ఈ కోర్స్ అందించబోతున్నాము. ఈ కోర్స్ని మీరు ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అని మీరు చూస్తే ఎస్ ఒకసారి మీరు గమనించండి. ఎస్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి, గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. సో Q&Q అనే ఎగ్జామ్స్ అని ఉంటుంది మన ఛానల్. సో మన యాప్ Q&Q ఎగ్జామ్స్ అని ఉంటుంది. సో మీరు ఇన్స్టాల్ చేసుకోండి, ఇలా లోగో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకొని రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మీకు మొబైల్ ఫోన్లో ఇలా రావడం జరుగుతుంది. ఓకేనా, మొబైల్ ఫోన్లో ఇలా రావడం జరుగుతుంది. మీరు అక్కడ ఆల్ కోర్సెస్ అని ఉంటుంది, లేదా కోర్సెస్ మీద క్లిక్ చేయండి, మీకు ఈ బ్యాచ్లోకి వెళ్తారు. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, సో ఏదైతే మీరు 99
రూపీస్ పెట్టి సెషన్ 1 బ్యాచ్లో జాయిన్ అవుతారో అందులో మీకు క్లాసెస్తో పాటు అదేవిధంగా మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇస్తాము, అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా ఇస్తున్నాము. ఓకేనా, సెషన్ 1 టెస్ట్ సిరీస్ కూడా ఇస్తున్నాము, అది కూడా చెప్తున్నాను. సో మరెందుకు ఆలస్యం, వెంటనే బ్యాచ్లో జాయిన్ అయిపోండి. ఏమైనా సందేహాలు ఉంటే మీరు ఈ నెంబర్కి కాల్ కూడా చేయొచ్చు. 8247004688. ఓకే, 004688 8247004688. ఈ నెంబర్కి కాల్ చేయండి, మా టీం వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు, చక్కగా మిమ్మల్ని గైడ్ కూడా చేస్తారు. సో ఆలస్యం చేయకుండా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ మీరు పొందాలి, జాబ్ పొందాలి అనుకుంటే చాలామంది కట్ ఆఫ్ డేట్ అడుగుతున్నారు. ఓకేనా, సో ఆగస్ట్ 2025 ఆగస్ట్ 1 వరకు ఎవరైతే ఓపెన్ స్కూల్లో విధానంలో 10th క్లాస్ చదివారో వాళ్ళు ఆగస్టు 1 వరకు మీ యొక్క సర్టిఫికేట్స్ రెడీ, అంటే దట్ మీన్స్ ఆగస్టు 1 వరకు మీ యొక్క ఓపెన్ స్కూల్ 10th ఒకవేళ ఉంటే 10th అయిపోయి ఉండాలి అంతే. ఆగస్టు 1 లోపు 10th మీరు ఎగ్జామ్స్ రాసి ఉండాలి, రిజల్ట్స్ కోసం వెయిట్ అయినా. బట్ ఆగస్టు 1 లోపు మీ యొక్క రిజల్ట్స్ వస్తే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, అది కూడా చెప్తున్నాను. ఓకేనా, సో మీరు ఓపెన్ 10th అయినా పర్లేదు, రెగ్యులర్ 10th అయినా పర్లేదు, ఇంకా ఎనీ అదర్ ఈ క్వాలిఫికేషన్ అయినా పర్లేదు. బట్ 10th అనేది మస్ట్ అండ్ షుడ్ క్వాలిఫికేషన్ ఈ ఎగ్జామ్కి. సో ఇందులో మనకు MTS ఉంటుంది, హవాల్దార్ ఉంటుంది, అదేవిధంగా మీరు జాబ్ చాలా బాగుంటుంది. మీకు ఫర్దర్గా ఈ జాబ్లో మీకు జాబ్ వస్తే, సో మీకు ఇందులో మీకు జాబ్ వచ్చింది అనుకోండి, మీకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్, దట్ ఈస్ GST ఆఫీస్లో కావచ్చు, అండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ నార్కోటిక్స్లో కావచ్చు మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. చాలా ఫ్రీడమ్ దొరుకుతుంది. మీరు ఫర్దర్గా మీరు హయ్యర్ పోస్ట్కి లైక్ నెక్స్ట్ SSC MTS నుంచి నెక్స్ట్ మెల్లమెల్లగా CGL వరకు ఆ స్థాయిలో మీకు ప్రిపరేషన్కి టైం కూడా దొరుకుతుంది. ఓకేనా, సో టైం వేస్ట్ చేసుకోకుండా జస్ట్ 3 monthsలో ప్రిపేర్ అవ్వండి, జాబ్ మీ చేతిలో ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఎస్, సో సెషన్ 1 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సెషన్ 1 అనేది మీకు జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ నైస్ డే. యా, సో థ్యాంక్ యూ. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. కేవలం 99కి మాత్రమే, ఓన్లీ సెషన్ 1 అండి. సెషన్ 1 ఇస్తున్నాం, ఎందుకంటే సెషన్ 1 అనేది మీకు జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.